నమస్తే. మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ 24 న్యూస్‌కి స్వాగతం. నా పేరు దేవి. నేటి వార్తలు. భీమవరం నియోజకవర్గంలోని గొల్లవానితిప్ప రోడ్ విస్తీకరణకు 29వ, 30వ వార్డులోని పక్కన ఉన్న ఇళ్లను ప్రభుత్వ పర్యవేక్షణలో ఖాళీ చేశారు. వైఎస్ఆర్‌సీపీ భీమవరం కన్వీనర్ చిన్నమిల్లి వెంకటరాయుడు మరియు ప్రధాన నాయకులు గంటా సుందర్ కుమార్, రాయవరపు శ్రీనివాసరావు, డీవీడీ ప్రసాద్, ఇంటి సత్యనారాయణ పాల్గొన్నారు. 2 వార్డుల్లో ఇళ్లు కోల్పోతున్న మహిళలు, స్థానికులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని పక్కా పట్టా ఇళ్లు మరియు సరైన వసతుల కోసం వాక్య వినతి పత్రాలు సమర్పించారు. అటు ఇటు కూడా 29వ వార్డు 30వ వార్డు ప్రజలు నివసిస్తున్నారు. వాళ్ళని సడన్ గా ఈ ఎమ్మెల్యే గారే ప్రోత్సహించి అధికారులని ప్రోత్సహించి అక్కడ పంపించి వాళ్ళని ఖాళీ చేయమని చెప్పి మళ్ళీ ఏమీ ఎరగనట్టు నేను ఖాళీ చేయమనలేదు అన్నట్టుగా చెబుతున్నారు. కాబట్టి మీరు వీళ్ళ ఖాళీ చేసే ఉద్దేశం కనుక మీకు ఉంటే వీళ్ళందరికీ కూడా పట్టాలతో పాటు ఇళ్ల స్థలం ఇల్లు కూడా కట్టించి ఇక్కడి నుంచి వాళ్ళని తొలగించి అప్పుడు మీరు ఖాళీ చేయాలి తప్ప ఈలోపు మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా మేము మా వైసీపీ పార్టీ తరఫున ఇంకా చాలా కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది. కాబట్టి మా ఆయన దయించి ఈ రోజు మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తానికి వచ్చాము ఈ సమస్యపై. కాబట్టి అందరూ కూడా మీరు ఆలోచించుకుని ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, పాకా సత్యనారాయణ గారు అందరూ కూడా వీళ్ళకి ఆశ్రయం కల్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఇట్లా ఆర్ఎస్ఆర్ 29వ వార్డు వైసీపీ కుటుంబ సభ్యుడు.